గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే నాగార్జున సాగర్ నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నాగార్జున సాగర్ నియోజకవర్గం అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆరోపించారు. ఈరోజు మేమున్న 2.5 ఏళ్లలోనే అక్కడ మార్చరీ ఏర్పాటు చేసినాం, హాస్పిటల్ పెద్ద నిధులు కేటాయించినాం, స్టేడియం కి నిధులు కేటాయించినాం, పిల్లలు చదువులు బాగుండాలని డిజిటల్ లైబ్రరీ కేటాయించినాం, పెళ్లిళ్లు పెద్ద ఎత్తున ఇక్కడ ముస్లిం సోదరులు పెళ్లి చేయాలంటే ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ముస్లిం షాదీఖానాకి ఇచ్చినాం. గిరిజనులు ఇక్కడ ఎక్కువ శాతం ఉన్నారు, వాళ్ళు బాగుపడాలి, వాళ్ళందరూ మాట్లాడుకోవడానికి స్థలం కావాలని చెప్పేసి గిరిజనులందరూ మాట్లాడుకోవడానికి వాళ్ళకు కూడా ఒక స్థలం కేటాయించి వాళ్ళకు కూడా నిధులు కేటాయించినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి మనం ఉన్న 2.5 సంవత్సరాలలో చేసినాం. కానీ జరిగింది ఏంది? కేవలం ఓటమి పాలన. కానీ నేను నా జోబు నుంచి ఇచ్చినా, ఆయన జోబు నుంచి ఇచ్చింది ఎవరి ప్రభుత్వ సొమ్ముతోటి మనం అన్ని శాంక్షన్ తీసుకొచ్చినాం. కానీ మీరు చేయాల్సింది ఏంది? జరుగుతున్న ప్రక్రియని ఆపకపోతే చాలు. ఈ రోజు ఆ ప్రక్రియను పట్టించుకోపోతుంది, ఆ నిధులు వచ్చింది పట్టించుకోపోతుంది, బట్ డెవలప్మెంటే చేయకపోయే మనం తీసుకొచ్చినటువంటి శాంక్షన్లన్నీ ఎటుపోయింది? ప్రభుత్వాలు మారితే అది కేసీఆర్ జోల పైసలా, నా జోల పైసలా? ప్రభుత్వం పైసలు పట్టించుకోవాల్సిన వాడు ఈ సిగ్గులేనోడు, వీళ్ళ ప్రభుత్వం గానీ వీడు గాని వీడు పట్టించుకోరట. డెవలప్మెంట్ ఏం చేసినావు? ఒక సిగ్గులేనోడా 2018 వరకు మీ నాన్న గెలిచింటారు ఇక్కడ. అది వాళ్ళ నాయకులకు చెప్పాలి, మనం వాళ్ళ నాయకులకు చెప్పాలి. అరే మీ నాయకులేరా 2018 వరకు కూడా ఇక్కడ గెలిచింది? మాకున్నటువంటి 5 సంవత్సరాలలో 2.5 సంవత్సరాలు కరోనాకి ఎలక్షన్లకి పోయినాయి. ఉన్న 2.5 సంవత్సరాలు ఇది తీసుకురాగలిగినాము. ఇంకేమంటున్నాం? ఇదే కొత్తపల్లి సాక్ష్యం కదా, అదే చుట్టుపక్కల ఇబ్రహీంపేట సాక్ష్యం కదా, మన ఆలియా సాక్ష్యం కదా, సీసీ రోడ్లకు గానీ, డ్రైనేజీలకు గానీ, ఇంటింటి నల్లాలకు గానీ, 24 గంటల కరెంటు గానీ సాక్ష్యం కాదా? ఇంకా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతారో అర్థం కాదు. ఏం చేశారు? అరే పోయి ప్రభుత్వాలు మారుతుంటాయి, కానీ మనం తీసుకొచ్చిన పర్మిషన్లు, మనం తీసుకొచ్చినటువంటి మొత్తం అవన్నీ మారుతాయా? నువ్వు పట్టించుకోకపోవడం వల్ల వెనక దిక్కుతున్నాయి. అరే నీ వెనకనే ఉంటాడా? రోజు నువ్వు ఆయన వెనకనే తిరుగుతావు, సీఎం వెనకనే. పోయి అన్నా నాకు ఫలానా పోయిన ఒకసారి భగత్ తీసుకొచ్చిండు, ఇవి పూర్తి చేద్దాము, అదనంగా ఇంకా ఇన్ని ఉన్నాయి అవి కూడా ఇచ్చేస్తే నన్ను మెచ్చుకుంటారు. ఇది కదా డెవలప్మెంట్ అంటే. అరే ఏం చేసినావు? అరే 2.5 సంవత్సరాలు నేను తీసుకొచ్చినా మెచ్చుకోరా? మీ ఇంటి ముందర వల్లేదా రోడ్లు? మీ స్కూళ్ళ ముందర వల్లేదా రోడ్లు? ఖాళీయాలి. ఒక్కొక్కడు మాట్లాడతాడు, వాళ్ళ ఇంట్లో ముందర ఇచ్చినాం, వాళ్ళకు కూడా రైతు బంధు ఇచ్చినాం, వాళ్ళకి 24 గంటల కరెంట్ ఇచ్చినాం, వాళ్ళకు వాళ్ళ ఇళ్లలో చదువుతా చాలా మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చినాం, సీఎంఆర్ చెక్కులు ఇచ్చినాం. నిరంతరం వాళ్ళ మధ్యలో తిరిగి ఒక ఎమ్మెల్యే హోదాలో, ఎమ్మెల్యే అంటే ఎవరో కొండ మీద కూర్చున్నట్టు కాదు, మీ మధ్యలో సామాన్య మనుషుడు అని చెప్పి ఒక జవాబుదారీగా మీ మధ్యలో ఉంటామని చెప్పేసి మీ మధ్య తిరిగిన మేమెప్పుడు కూడా తెలంగాణ రావుతలో అని చెప్పేసి ఎప్పుడు కూడా మేము మాట్లాడలే, బూతులు మాట్లాడలే. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కనీసము ఒక సమస్య మాట్లాడుతుంటే ఎస్ఐ గారు ఎత్తి అవతల తెలంగాణ అనేంత అహంకారం వాళ్ళకు ఉన్నది. గతంలో ఇట్లాంటి అహంకారం చూసిరా పోయిన 5 ఏళ్లు? మీరు ఒక సామాన్యుడిగా మీ మధ్యలో ఉండి చాలా వరకు పెద్ద ఎత్తున సమస్యలు తెచ్చుకుంటే మీ మధ్యలో తిరగడం జరిగింది. ఇంత అహంకారపూరితంగా ఎప్పుడు కూడా మేము ప్రజల్ని చులకన చేయలేదు. సో మనం అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన దాంట్లో మన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరిగింది. ఒక ఎమ్మెల్యే హోదాలో మీ అందరికీ మీకు అండదండగా ఉంటూ మీ మధ్యలో ఉండుకుంటా జరగడం జరిగింది. మొన్న 2018 నుంచి మొన్నటి వరకే. గతంలో జరగలే, నేడు జరగట్లేదు. వస్తున్నాడు, తిరుగుతున్నాడు. మన స్కూల్ బెంచ్లు ఓపెన్ చేసిండే దండం పెట్టాలని. స్టేడియం ఉంది, దానికి మంచిగా ఇంకో అదనంగా 2 కోట్లు తీసుకొచ్చి దాన్ని అన్ని కోట్లు చేసి, సింథటిక్ రన్నింగ్ కోర్టు చేసి, ఇంటర్నేషనల్ స్థాయిలో దాన్ని డెవలప్ చేసి, దానికి రిబ్బన్ కటింగ్ చేస్తే నేను కూడా నిలబడి సపోర్ట్లు కొట్టుకుంటే ఒక వీడియో తీసు. అదే చేయకపోయి అక్కడ 24,500 ఎకరాలకు నెలికల్ లిఫ్ట్ మీరు శాంక్షన్ చేసి నిధులు కేటాయించి పనులు అవుతుంటే అది తీసుకపోయి 6,000 ఎకరాలకే చేసింది. దానికి సపోర్ట్లు కొట్టాలి. కుంకుడు చెడుతాండా DA-9 లిఫ్ట్ మనం దాన్ని శాంక్షన్ చేసి మంచిగా ప్రజలు దాని కింద పండించుకుంటుంటే, ఇప్పుడు పంటలు పండించుకుంటే నిన్న మన మోటార్ ఖరాబ్ అయిందంట, నిండా 20,000 అంట దాని ఖర్చు. దాన్ని బాగు చేపియాడు, దానికి వెళ్ళి తోడు. దీనికి సపోర్ట్లు కొట్టాలి. అది కొద్దిగా సిగ్గుండాలి. బెంచీలకు రిబ్బన్లు కట్ చేసి దానికే గొప్పతనంగా రిబ్బన్లు కట్ చేసినాం, బెంచీలు అంతకన్నా ఎక్కువ చేసినాం. ఇక్కడ తుమ్మడం గర్ల్స్ స్కూల్ సంబంధించి బాత్రూమ్లు లేవని వాళ్ళు చెప్తే గడిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు బిల్డింగ్ సక్క లేకపోతే బాత్రూమ్ లేవని చెప్తే మేము బాత్రూమ్ కూడా కట్టించాం, దానికి రిబ్బన్లు కట్టి చేసినాం మేము. అదే అవసరాలకు ఏమైనా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా దానం చేస్తారు. చాలా మంది దాన ధర్మం చేస్తారు, చాలా మంది ముందుకు వస్తున్నారు. వాళ్ళు చేసుకుంటారు. భయ నువ్వు ఎమ్మెల్యేవి, ఇక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఇవన్నీ పూర్తి చేద్దాము. మన అగ్రికల్చర్ యూనివర్సిటీ పోయిందిరా బాబు అని చెప్తున్నా, అంత పెద్ద స్థలం ఉందని చెప్పినా దానికి ఇంతవరకు స్పందించలేదు. స్టేడియం ఉందిరా బాబు, దానికి 5 కోట్లు శాంక్షన్ చేసి దాని మీద స్పందించలేదు. 5 ఎకరాల డిగ్రీ కాలేజ్ స్థలం ఉంది, దాని అవసరమైతే
రెసిడెన్షియల్ కూడా మార్చితే రెసిడెన్షియల్ డిగ్రీ నువ్వు చేయగలిగితే నీకు ముఖ్యమంత్రి గారితో ఉన్న సాన్నిధ్యానికి దాన్ని రెసిడెన్షియల్ గా కూడా డిగ్రీ కాలేజ్ చేయగలిగితే అక్కడ పెద్ద ఎత్తున అది కూడా లాభం అవుతుంది. బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చినాం, దాన్ని కూడా స్థలం కేటాయించగలిగితే అది కూడా బాగుపడుతుందని చెప్పినాం. అవును, నువ్వు ఇంటిగ్రేటెడ్ తీసుకొచ్చినావు, నువ్వు తీసుకొచ్చిందే గొప్ప కాదు కదా, పాతయి పూర్తి చేస్తూ కొత్త పూర్తి చేయాలి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. Hi, I'm Jyoti Singh. Please like and subscribe GRTV channel. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.